ఇప్పుడు మన ముచ్చటల్లా స్టాక్ మార్కెట్ ముచ్చట చెప్పుకుందాం. నిన్ననే స్టాక్ మార్కెట్ అంటే ఎట్లుంటది ఏంది కథ గవని చెప్తి కదా. ఇప్పుడు రెండో భాగం వచ్చింది అన్నట్టు. మంగళవారం నాడు లాభాల గీత టప్పు టప్పు అనుకుంటా కిందికి పోతే ఇగో బుజారం నాడు గదే గీత జూయి జూయి అనుకుంటా మీదికి లేచింది. మరి ఒక్క రోజుల్నే ఎందుకంత ఫరక్ వచ్చింది ఏంది కథ అరుచుకున్నట్టు చేద్దాం రారే. వాకిట్ల కట్టుకొత్తుతే వరండాల బుగ్గెలుగుతుంది. గట్లనే మోడీ సారుకు కష్టకాలం వస్తే అదానీ సారు అంబానీ సారు ఒక్క రోజుల్నే లక్షల కోట్లు లాస్ అవుతారు. అదే మోడీ సారు రాత మస్తున్నదంటే మోడీ సారు కంటే ఎక్కువ వీళ్ళే ఎలిగిపోతారు. తావీజ్ మహిమ లెక్క ఇది స్టాక్ మార్కెట్ మహిమ. మోడీ సారుకు అదానీ అంబానీలకు నడుమ ఉన్న సోపతి మహిమ. అయితే మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లు ఎట్లా పడిపోయినాయో, ఎన్ని లక్షల కోట్లు లుక్స్ అయినోరో చూసే ఉంటారు మీరు. లెక్కకైతే ప్రధాని ఎలక్షన్లల్లా మళ్ళా మోడీ సారే అత్తడు. పువ్వు పార్టీ కూటమికి 400 సీట్ల తేనో ఒక సాటింపు వేసుకున్నారా. స్వయాన మోడీ సార్ అమిత్ షా సార్ కూడా డప్పు కొట్టుకున్నారు. స్టాక్ మార్కెట్ కూడా మీదికి లేస్తేనే ఉంటుందని చెప్పిరు. ఇక వాళ్ళు అట్లా చెప్పంగానే షేర్ల మీద షేర్లు కొన్నారు. కానీ మంగళవారం ఏమాయే అంత ఉత్తముచ్చట్నా. పువ్వు పార్టీ కూటమికి అంత సీన్ లేదని తేల్చిరు. 400 అనుకుంటే కమస్కం 300 కూడా రాలే. ఇక మోడీ సారు ప్రధాని కుర్చీ ఎక్కడో అనుమానమే అన్నట్టు అయింది. ఇక మోడీ సార్కు కట్టకాలమని తేలుడుతోనే అంబానీ అదానీల షేర్లు పడిపోయినాయి. వాళ్ళని నమ్ముకొని వాళ్ళ షేర్లు కొన్నోళ్ళు మునిగిపోయారు. అయితే బుజారం నాడు మళ్ళా గదే పత్తాలాట జూదం కథ నడిచిందోల్లా. ఇక మోడీ సారే మళ్ళా ప్రధాని అవుతాడు, సీట్ల సర్దుబాటు అవుతుందని మళ్ళా వార్తలలో చెప్పుడుతోనే స్టాక్ మార్కెట్లు మళ్ళా జుయ్యి అని ఇట్లా మీదికి లేచింది. అంటే ఒక్క మాటతోని ఒక్క రోజులో ఎంత మార్పు చూడు. కానీ ఏ మాటకు ఆ మాటేనోల్లా మోడీ సారు తక్లీఫులలో ఉన్నాడంటే ఈ అదానీలు అంబానీలు లాస్ అవుడు, మోడీ సార్ నవ్వుతే అదానీ నవ్వుడు, గిట్ల ఏదైతున్నదో నిజంగా వీళ్ళ నడుమ ఏమన్నా సోపతా ఏమన్నా దోస్తానా అని చెప్పుకుంటారు స్టాక్ మార్కెట్ జనాలు.